రాజప్రతినిధి తెలుగు రాయల వారు ఉన్నారా? ఉన్నారు. తమరు? శ్రీనాథ భట్టారకుల వారు వచ్చారని చెప్పు. నమస్కారం. లోనికి దయచేయండి. కుల్లాయుచితి కోక చుట్టితి మహాకూర్పాసముదొడిగితి వెల్లుల్లిల్ తిలపిష్టమున్నెసదితి విశ్వస్త వడ్డింపగా చల్లాయం బలి ద్రావితి రుచులు దోసంబంచుబోనాడితి తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ నేను శ్రీనాథుడన్. శ్రీనాథ మహాకవి స్వాగతం. ఘోటక రత్న ఘట్టన మిళద్రాఘిష్ట కళ్యాణ ఘంటా టంకార విలుంఠలుంఠన మదోన్మత్తాహిత క్షోణిభ్నత్కోటీరాంచిత కుంభినీధర సమిత్కూటాట వీజాట కర్ణాటాంధ్రా దీపా సాంపరాయని తెలుంగా నీకు బ్రహ్మాయువౌ. మీ ఆశీస్సులకు నా ధన్యవాదాలు. ఒక పొడుగుపాటి సంస్కృత సమాస సుందరికి ఒకే ఒక్క తెలుగు మాటతో తిలకం పెట్టారు. కవీంద్ర, ఇది ఏమి భాషగా నేను భావించాలి? ప్రౌఢి పరికింప సంస్కృత భాషయండ్రు పలుకునుడి కారమున ఆంధ్ర భాషయండ్రు ఎవ్వరేమన్ననండ్రుగాక ఏటి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. ఆహా, ఓహో, మా ప్రభువులు ప్రౌఢదేవరాయలపై ఒక పద్యం. వారి దర్శనమే ఇంకా కాలేదే. అయితే మీరు కోరేది? నాకు పెద్ద కోరికలు లేవు. అద్దిగా కార్యార్థిగా నేను ఇక్కడికి రాలేదు. అయినా తమరు కోరమన్నారు కాబట్టి కస్తూరికా భిక్షాదారము కోరుతున్నాను. కస్తూరా భిక్షగా ఇవ్వాలా? అక్షయంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా భిక్షాదానము సేయరా సుఖ విరాట్ బృందారక స్వామికి దక్షారామ చడుక్య భీమవర గంధర్వాప్సరో భామిని వక్షోజద్వయ కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్. ఏమిటేమిటి తమరు ఇంత ముస్తాబై ఇంత దూరం వచ్చి మమ్మల్ని కోరేది కస్తూరికా భిక్షాదానమా? అది మీరు గుండెల మీద రాసుకుంటే వారి గుండెలు అంటటానిక? సభాష్ కవి సార్వభౌమ, ఇది మీ ఒక్కరికే చెల్లింది. ఇవి అవచి తిప్పయ్య శ్రేష్ఠి గారు నిన్ననే పంపించారు. వారు మీకు సుపరిచితులని విన్నాను. బాగా సన్నిహితులు. కస్తూరి దానం అతి విశిష్టమైంది. పవిత్రమైన మంగళ ద్రవ్యం. ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి అది శాశ్వతమైన మైత్రీ బంధం. నేను కస్తూరిని అడిగాను అంటే తద్వారా తమ స్నేహాన్ని కోరానన్నమాట. బాగుంది. కస్తూరి ద్వారా స్నేహం అడిగారు. మరి ఆ స్నేహం ద్వారా? స్నేహం స్నేహాన్ని కోరుతుంది తప్ప ఏ ప్రతిఫలం కోరదు. అవసరమైతే నా మిత్రుడు ప్రాణమిస్తాడన్న భావనే తప్ప ప్రాణావసరం వచ్చిన పూచికప్పుల్లో కూడా అడగ. అర్థమైంది. ధన్యోస్మి. కన్నడ
మేము వచ్చామని మనకి వెళ్ళు. మల్లు ఆగు. వెనక్కి 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 వెనక్కి. పర్వతమల్లు, ఇది విద్యానగర్ రాజ్యం. మన ఆయుధం పైకెత్తరాదు. మన రక్షణకు మహారాజు గారు ఉన్నారు. నీ గద అధికారులకు అప్పగించు. నాయనా, నీ పేరేమిటో తెలియదు. నీ గద కూడా అధికారులకు అప్పగించు. జై శ్రీనాథ భట్టారక! శ్రీనాథ భట్టారక, మీరు అందరితో పాటు మాకు పంపిన శ్రీముఖం అందింది. శ్రీ డిండిములు దానికి ప్రత్యుత్తరం పంపనందువల్లనే మీరు ఈ సాహసానికి ఒడిగట్టారని అర్థమవుతోంది. సుందరమైన సున్నితమైన కవిత్వ పాండిత్య సమరాలు రాజవీధిలో గాక రాజసభలో జరగటమే ఉచితం అని నేను చెప్పనక్కర్లేదు. దయచేసి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవలసిందిగా నా ప్రార్థన. రాజవీధిలోకి వచ్చేసిన ఈ వివాదం గురించి మా ప్రభువులకు నివేదించి శ్రీవారి పరిష్కారం త్వరలో మీకు ప్రతిపాదించగలం. మన రాజ్యపు అతిథులుగా వచ్చిన పెద్ద మనుషులపై చెయ్యెత్తటం, ఓ మల్లుడా, అది నీకు నిన్నుసుగొల్పిన శక్తులకు ఆ డిండిముల వారికి కూడా శోభస్కరం కాదు. వెనక్కి పండి. శ్రీమన్ మహారాజా, రాజాధిరాజ, రాజ పరమేశ్వర, సాహితీ సమరాంగణ సార్వభౌమ, దాన రాధేయ, శ్రీ 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 ప్రౌఢదేవరాయ ప్రభువుల వారు ఏం చేస్తున్నారు? బహుపరా బహుపరా బహుపరా. శ్రీ 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 దేవరాయల వారి ఆనతి ప్రకారం 5 శబ్దశాస్త్ర పండితులతో 5 సాహిత్యవేత్తలతో సర్వతోముఖ ప్రజ్ఞావంతులైన శ్రీ చంద్రభూష క్రియాశక్తి రాయల వారు ప్రాడ్వివాకులుగా ఒక పరిషత్తును నెలకొల్పడమైనది. నేను కల్పించిన మానసోల్లాసం అనే గ్రంథాన్ని శ్రీ డిండిముల వారికి అని వారి విమర్శనకు బదులు వారి స్థాయికి తగని నిందలు విసిరారు. ఆ నిందలు కవిగా నాకే కాదు, నా రాజుకు, నా సీమకు అవమానం. అందువల్ల ఆయన ఈ విద్వత్సభలో ఆ తప్పులు నిరూపించాలి. తప్పుల లెక్కేమిటి? తలాతో లేని పద్యాలు. రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనల్లయవేమ ధరణిపతికి. రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనల్లయవేమ ధరణిపతికి. మళ్ళీ మళ్ళీ ఇదే 4 సార్లు. అలాగే గీత పద్యంలో భావ భవ భోగ సత్కళా భావములను, ఇది 4 సార్లు. మళ్ళీ మళ్ళీ ఇది. Oh my God, Shishma, look at this car! Aston Martin! Wow, Surya, this is amazing! It's so beautiful! Sudden గా ఇంత డబ్బెలా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మురుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this! ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much! I love you.